విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మిథున్ రాశి వారికి 1st మార్చ్ నుంచి 15th మార్చ్ వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాలం మిథున్ రాశి వారు కనుక చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో ఉన్న కుజుడు, అష్టమ స్థానంలో శుక్రుడు కనుక వదిలేసినట్లయితే మిగతా అన్ని గ్రహాలు మీ రాశి నుంచి భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఉండడం వల్ల ఈ మిథున్ రాశి వారికి సమయం చాలా బాగుండబోతుంది ఈ 15 రోజుల వరకు. దాని తర్వాత కూడా బాగానే ఉంది, కానీ మనం కేవలం చర్చ 15 రోజుల వరకు ఉండడం వల్ల 15 రోజుల వరకు గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇక చూసుకున్నట్లయితే మిథున్ రాశి వారు ప్రస్తుత ఈ సమయకాలం కండిషన్ ఒక విషయం మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాన్ని మీకోసం నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో దశాంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఎంతో కాస్త చూసి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాం. మిథున్ రాశి విద్యార్థులు ఎవరైనా కావచ్చు. ఎగ్జామ్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఎగ్జామ్ చాలా బాగా రాయగలుగుతారు, తప్పకుండా మీరు ఎగ్జామ్ చాలా బాగా రాస్తారు అని రాయగలుగుతారు. అని ఎగ్జామ్ లోపల సహయోగం అనేక వ్యక్తులది సహయోగం పొందడం వల్ల మీ మెంటలీ డిప్రెషన్ తగ్గడం వల్ల మంచి స్కోర్స్ పొందే అవకాశం అయితే ఉండబోతుంది. అలా ఉంటదంటే మీరు చాలా బాగా చదువుకుంటారు, ఎగ్జామ్ కూడా మంచి ప్రిపేర్ రాయగలుగుతారు. సెకండ్ పాయింట్, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మిథున్ రాశి వారు వాళ్ళు 15 రోజుల లోపల వ్యాపారం లోపల ఒక మంచి డిసిషన్ తీసుకోండి. ఇంత పూర్వం లోపల జరిగిన తప్పులు కాకుండా ఒక మంచి గుడ్ డిసిషన్ తీసుకొని వ్యాపారం లోపల మార్పు చేసుకోవడానికి ప్రయత్నించండి. మేబీ ప్లాన్ చేయండి, దాని మార్పు ఏప్రిల్ లోపల చేసుకోండి, కానీ ప్లాన్ చాలా గట్టి పెట్టుకోండి. ప్లానింగ్ చాలా గట్టి కనుక పెట్టుకోండి అయితే మంచి జరుగుతుంది తప్పకుండా. ఒక పాయింట్ ఏంటంటే ఈ మిథున రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రాశి నుంచి కేంద్ర స్థానం లోపల రాహుకేతు సంబంధం ఉండడం వల్ల కాస్త మీకు అనిపించవచ్చు నేను చేస్తున్న పని రైటా రాంగా, లేకపోతే తీసుకోబోయే నిర్ణయం లాస్ కనుక కాదా, ఇలాంటి విషయాల లోపల కాస్త భయం తప్పకుండా ఉండి తీరుద్ది. కానీ భయపడకండి, తప్పకుండా మీరు ముందుకైతే తప్పకుండా మీరు వెళ్ళగలుగుతారు. అని ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మిథున రాశి వారు ఉద్యోగస్తుల కోసం ఈ 15 రోజులు చాలా బాగుండబోతుంది. కాస్త మీరు చేసిన పనికి ప్రతిఫలం అంతా అనుకూలంగా దొరికే అవకాశం అయితే కనిపించట్లేదు. మీరు ఎంతైతే పని చేస్తారో ఆ విధంగా మీరు అనుకున్న విధంగా అయితే దాని ఫలితం దక్కే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి దాని గురించి మీరు ఎక్కువ ఆశ అయితే అస్సలు పెట్టుకోకండి. హోప్స్ కనుక ఎక్కువ దాని గురించి పెట్టుకున్నట్లయితే హోప్ లెస్ అయ్యే అవకాశం అయితే బలంగా ఉండబోతుంది. కాబట్టి ఎక్కువ దాని గురించి హోప్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. అని ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో మిథున రాశి వారు వాళ్ళకి చాలా బాగుండబోతుంది. భాగ్యస్థానం లోపల పరాక్రమాధిపతి భాగ్యాధిపతి సంబంధం ఉండడం వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాల దైవీ సహయోగంతో పాటు మీరు చేయాల్సిన పని ఏదైనా కావచ్చు, లేకపోతే మీ సంకల్ప బలం ఏదైనా చాలా ప్రబలంగా ఉన్నట్లయితే ఆ సంకల్ప బలం సిద్ధించే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉంది. గోచర గ్రహస్థితి ఆధారంగా ఉంది. ఇక మీ జాతకంలో శని మహాదశ, శని అంతర్దశ లేకపోయినట్లయితే కుజ మహాదశ, కుజ అంతర్దశ ఉన్నట్లయితే కాస్త ఇబ్బందికరంగా అయితే తొందరపాటులో కొన్ని తప్పులు జరిగే అవకాశం అయితే ఉండబోతుంది. ఇంకో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మిథున్ రాశి వారి ఆర్థిక క్షేత్రాల లోపల ఈ 15 రోజులు చాలా బాగుండబోతుంది. మరింత ఇబ్బందికరంగా కాకపోయినా కొన్ని విషయాల లోపల మీరు చాలా బుద్ధి బలం ఉపయోగించడం వల్ల ఆర్థిక క్షేత్రాలు సుదృఢంగా అయితే చాలా ప్రబలంగా అయితే ఉండబోతున్నాయి. ఫిబ్రవరి నెల కన్నా ఈ మార్చ్ నెల ఆర్థిక క్షేత్రాల లోపల మిథున్ రాశి వారికి అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. కానీ మీ సీక్రెట్స్, మీ రహస్యాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎక్కువ ఇతరులతో పాటు అస్సలు చర్చించుకోకండి. ఒకవేళ మీరు ఆ విధంగా కనుక చేసినట్లయితే కాస్త మీరు కొన్ని విషయాల లోపల తప్పు జరిగే అవకాశం అయితే ప్రబలంగా అయితే ఉండబోతుంది. ఇక ఫ్యామిలీ గురించి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఫ్యామిలీ సంబంధం పర్వాలేదు, అనుకూలంగా నేను చెప్తాను. కానీ ఒక విషయం ఏంటంటే మీలోని పెరిగిన కాస్త కోపం కావచ్చు,
తొందరపాటు చేయడం వల్ల కావచ్చు, కాస్త ఆలోచించకుండా మాట్లాడే మాటల వల్ల కావచ్చు, చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఫ్యామిలీ లోపల తప్పకుండా అయి తీరుతాయి. దీని ప్రభావం ప్రత్యేకంగా దాంపత్య జీవితం పైన ఎక్కువ ఉండి తీరుద్ది. కాబట్టి దాంపత్య జీవితం లోపల కాస్త ఏంటంటే చూసి చూడనట్టు ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు మాట్లాడే విధానం సరిగ్గా ఉండలేకపోవడం వల్ల అవతల వ్యక్తి మిమ్మల్ని ద్వేషించే అవకాశం కూడా ఉండబోతుంది. అండ్ అలాగే ఈ 15 రోజులు ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితి లోపల అస్సలు హామీ ఇవ్వకండి. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రయత్నించండి. ద్వాదశాధిపతి అదే రకంగా పంచమాధిపతి అష్టమ స్థానం లోపల షష్టాధిపతి వెంట ఉండడం వల్ల కాస్త స్టమక్ ప్రాబ్లం, ఎవరికైతే ప్రత్యేకంగా ఆపరేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందు నుంచి ఉన్నాయో వాళ్ళు ఈ 15 రోజుల లోపల కాస్త సెకండ్ వీక్ లోపల చాలా జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసాని 11 సార్లు చదువుకోండి. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామం తప్పకుండా చదువుకోండి. ఆర్థిక క్షేత్రాలు తప్పకుండా మీరు లబ్ధి పొంది తీరే అవకాశం ప్రబలంగా అయితే ఉంది. శ్రీమాత్రే నమః.